హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో స్పైసీ టొమాటో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది అన్నంలోకి, పూరీలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే టొమాటోస్ ఒక హాఫ్ కేజీ తీసుకొని చిన్న పీసుల్లా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. అందులో మినపప్పు, ఆవాలు కలిపి ఒక టీ స్పూన్ వేసేయాలి. అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కొంచెం వేపుకోవాలి. అలాగే శనగపప్పు ఒక టీ స్పూన్ వేసి వేపాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసి కొంచెం సేపు వేపాలి. రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి కాసేపు వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి వేగుతుండగా టమాటా ముక్కలు ఉన్నాయి కదండి రెడీగా, అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి అందులో ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. నేనైతే ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కారం ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే తగ్గించుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపి ఒక అరకప్పు వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపి కొంచెం మీడియం ఫ్లేమ్లో కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ స్పైసీ టొమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. పూరీ కర్రీలతో పాటు అన్నంలో కూడా చాలా బాగుండే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయొచ్చు. Thank you for watching. Please do like, share and subscribe my channel.